నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. అయోధ్యలోని దివ్యకరమైన రామ మందిర నిర్మాణం పూర్తి కావడంతో రామ్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకను ఈ నెల 22న నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక ప్రకటన చేసింది. జనవరి 22న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ హాలిడే ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రతి కార్యాలయాలన్నింటికీ ఈ ఆఫ్ హాలిడే వర్తిస్తుందని తెలిపింది. సోమవారం మధ్యాహ్నం 2:30 వరకు ఆఫీసులు మూసి ఉంటాయని పేర్కొంది. ఉద్యోగుల మనోభావాలు, అభ్యర్థనలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఉద్యోగుల మనోభావాలు, వారి నుంచి వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకుని రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుక సందర్భంగా దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలు 2024 జనవరి 22న మధ్యాహ్నం 2:30 వరకు హాఫ్ హాలిడే మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు, ప్రభుత్వాలు సైతం కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు దినం ప్రకటించాయి. మధ్యప్రదేశ్, హర్యానా, గోవా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే మద్యం, మాంసం దుకాణాలను కూడా జనవరి 22న మూసివేయాలని అక్కడ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. కాగా హిందువుల దశాబ్దాల కళ ఈ అయోధ్యలోని రామ మందిరం ఎట్టకేలకు నెరవేరింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వివాదానికి తెరపడడంతో 3.5 ఏళ్ల కిందట ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.